మితార్తులకు భూమా సంతాప తీర్మానాన్ని రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారిన వారితో సభలో రాజకీయాలు మాట్లాడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే తాను, అమ్మ అఖిలప్రియతో ఫోన్లో మాట్లాడామని జగన్ అన్నారు. భూమా నాగిరెడ్డి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చారని, ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ హుందాతనాన్ని కాపాడేందుకు తాము సభకు వెళ్లలేదన్నారు జగన్. మంత్రి పదవి ఆశ చూపినందువల్లే భూమా పార్టీ మారారని, అదే విషయాన్ని భూమా తమ పార్టీ నేతలకు అనేకసార్లు చెప్పారన్నారు జగన్. ఏడాది గడిచినా మంత్రి పదవి ఇవ్వకపోవడంతో భూమా ఎంతో క్షోభకు గురయ్యారని అన్నారు. ఎన్టీఆర్ లాగానే నాగిరెడ్డిని కూడా చంద్రబాబు మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రారంభించినప్పుడు తమ వాళ్లతో రాజీనామా చేయించి గెలిపించుకున్నానని గుర్తు చేశారు వైఎస్ జగన్. నంద్యాల సీటు వైఎస్ఆర్సీపీదే కాబట్టి ఉప ఎన్నికపై సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో ఏ పార్టీ వాళ్లు మరణిస్తే గౌరవంగా వాళ్లకే వదిలేసేవాళ్లమని జగన్ గుర్తు చేశారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, మొత్తం మీద జగన్ మాట్లాడిన తీరు ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? కిషోర్, కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి మరణంపై సంతాప తీర్మానం, ఆ సభలో మాట్లాడుతున్న వ్యక్తుల గురించి వైఎస్ జగన్ మాట్లాడటం జరిగింది. పూర్తిగా అసెంబ్లీని కూడా, సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఈ రోజు అసెంబ్లీలో చూస్తున్నామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం కూడా భూమా నాగిరెడ్డి పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటి, చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పారు, చంద్రబాబు ఆ తర్వాత ఈ ఏడాది కాలం పాటు ఏం చేశారనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ రోజు మంత్రి పదవి ఇస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని ఏడాది నుంచి ఆయన్ని పూర్తిగా మానసిక క్షోభకు గురి చేయడం వల్లే భూమా నాగిరెడ్డి మరణించాల్సి వచ్చిందని చెప్పి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పూర్తిగా అసెంబ్లీలో సభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది కాబట్టి ఈరోజు శాసనసభకు వెళ్ళలేదు. సభలోకి వెళ్తే చంద్రబాబు చేసిన భూమా నాగిరెడ్డితో ఏ విధంగా తప్పు చేయించాడు ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. సభ రికార్డ్స్ లో, అసెంబ్లీ రికార్డ్స్ లోకి కూడా భూమా నాగిరెడ్డి గురించి చెప్పాల్సి వస్తుంది. అవన్నీ వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలోకి వెళ్ళలేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే పూర్తిగా ఒక పార్టీ సింబల్ పై గెలిచిన వ్యక్తిని ప్రలోభాలకు గురి చేయడం ఏ విధంగా చంద్రబాబు తప్పు చేశారో ఆ విధంగా ప్రలోభాలకు గురి కావడం కూడా తప్పే. ఆ విషయాన్ని కూడా సభలో చనిపోయిన వ్యక్తిపై మరో విధంగా మాట్లాడటం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి సభలోకి ఈరోజు వెళ్ళలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పూర్తిగా ఆ రోజు పార్టీ మారేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ భూమా నాగిరెడ్డిని కలిస్తే 3 రోజుల్లో చంద్రబాబు నాయుడు నాకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏడాది పాటు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయన ఎంత ఆవేదనకు గురై ఉంటారనేది అర్థం చేసుకోవచ్చని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే భూమా నాగిరెడ్డి మరణం గురించి తెలిసిన మరుక్షణమే వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఇద్దరు ఫోన్ లో మాట్లాడి పరామర్శించాము. మేమిద్దరం కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ శాసనసభలో కూడా ఒక మరణాన్ని, ఈ రోజు భూమా నాగిరెడ్డి మరణించి ఇదంతా జరిగిన 24 గంటల్లోపే అఖిలప్రియని అసెంబ్లీలో తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే ఇంతకంటే దారుణమైన రాజకీయాలు మరొకటి ఉంటాయి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇంత దిగదారుడు రాజకీయాలు చేయడం సిగ్గుతో తలదించుకునేలా ఉందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పూర్తిగా ఒక పక్క గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కొత్త ఎవరైతే అధికార పార్టీలో కావచ్చు మరొకరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్న వారందరితో కూడా రాజీనామాలు చేయించి ఆ తర్వాత ఉప ఎన్నికలకు వెళ్లి వారందరూ గెలిచిన తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ఆర్సీపీ సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యేలని అధికార పార్టీలో చేర్చుకోవడం ఇదే నా రాజకీయ విలువలు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు జరుగుతాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. నంద్యాలకి సంబంధించి ఉప ఎన్నికలంటూ జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచిన వ్యక్తి భూమా నాగిరెడ్డి కాబట్టి అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తుంది. కానీ దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పూర్తిగా సభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఈ రోజు సభలోకి వెళ్లి భూమా గురించి కానీ చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల గురించి మాట్లాడకుండా బయట ఉండిపోయామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ అయితే ఏ విధంగా అయితే మానసిక క్షోభకు గురి చేశారో చంద్రబాబు నాయుడు ఈ రోజు భూమా నాగిరెడ్డికి కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ విధమైన పరిస్థితి తీసుకురావడం వల్లే భూమా మరణించారని
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు కిషోర్.